మన ప్రభువును గణ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకంగా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి ఈ యొక్క వారం ఈ విధంగా జరుగుతున్నటువంటి పెనియలు ఉద్యోగ కార్యక్రమంలో మీరెంతగానో మమ్మల్ని సహకరిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మీరు ప్రభు సన్నిధానంలో ఈ యొక్క వాక్కు ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నాయని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ కూడా ప్రత్యేకంగా నా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి 2-3 వచనాలు మనం చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడా అని దావీదు అడిగాను. సేవకుడగు సీబా అను ఒకడుండగా వాడు రాజు రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడని అతనిని అడుగగా సీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. చాలు ప్రియులారా, ఇక్కడ దావీదు తన యొక్క రాజ్య అధికారంలోనికి వచ్చినప్పుడు, తన రాజ్య అధికారంలో నడిపించబడినప్పుడు ఆయన తన అధికారంలో నుండి ఆయన ఏమంటున్నాడు అంటే, యెహోవా నాకు దయచూపినట్లుగా, దేవుడు నా ఎడల దయచూపినట్లుగా నేను యోనాతాను కుటుంబంలో ఉపకారం చూపించడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా? ఇక్కడ చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన ఎడల దయ చూపించడానికి, అంటే దేవుడు దావీదు ఎడల దయ చూపించడానికి ఈయన ఏమి చేయాల్సి వస్తుంది? ఈయన ఏమి చేయాలనుకుంటున్నాడు? ఉపకారం చేయాలనుకుంటున్నాడు. దేవుని యొక్క దయను పొందుకోవడానికి ఉపకారం చేయాలనుకుంటున్నాడు. ఎందుకని ఈ యొక్క ఉపకారం చేయాలనుకుంటున్నాడు అంటే, యోనాతాను దావీదుతో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనను చేసుకున్నాడు. వారు ఒక నిబంధనతో నడిపించబడినటువంటి వారుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ఈయన రాజ్యాధికారంలో నుండి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆయన ఆ స్థానంలో ఎవరైనా ఉన్నారా అని అక్కడున్నటువంటి సీబా అనేటువంటి సేవకుని అడిగితే, అయ్యా నీ సేవకునైన నేనే సీబాను చిత్తగించమన్నప్పుడు ఎవరైనా ఉన్నారా యోనాతాను కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి? ఎవరైనా మిగిలి ఉన్నారా అని అంటే, అయ్యా కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు అక్కడ ఉన్నాడు, అతను యోనాతాను యొక్క కుమారుడు, కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయనను కలుసుకోవడానికి ఏం చేయాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన వెంటనే ఇస్తున్నటువంటి సమాధానం కూడా చూద్దామని 4వ వచనం. సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమిమాయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడున్నాడు అని అడిగితే ఆయన చెప్తున్నటువంటి సమాధానం, అయ్యా ఆయన లోదేబారులో ఉన్నాడు, లోదేబారులో ఉన్నాడు. లోదేబార్ అన్న పదమునకు అర్థం ఏంటంటే, లోదేబార్ అన్న ఆ యొక్క ప్రాంతమునకు అర్థం ఏంటంటే, అది ఒక పశువుల పాక అని అర్థం, కంపు కొట్టుతున్నటువంటి ప్రదేశం అని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే శూన్యం అని అర్థం లోదేబార్ అంటే.
అయితే ఈ యొక్క లోదేబారులో ఉన్నటువంటి కుంటి కాళ్ళు కలిగినటువంటి అతని యొక్క జీవితం శూన్యముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడ ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అక్కడ ఎవరును పలకరించలేని, ఎవరు పోషించలేని స్థితిలో ఉన్నాడు. లెక్కైతే ఆయన సౌలు యొక్క మనవడు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా నియమించబడినటువంటి సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను యొక్క కుమారుడు. ఎవరు రాజు అని చెప్పుకోవాలి, కానీ అతని జీవితం ఎక్కడ ఉండిపోయింది? అతని జీవితం ఎక్కడ పడిపోయిందంటే శూన్యములో పడిపోయింది. నడవలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఏమీ దాటలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది. ఆదరించు వారు లేని పరిస్థితుల్లో పడిపోయింది. ఈ దినాల్లో కూడా మన జీవితాలు ఒక్కొక్కసారి ఏ విధంగా కొనసాగించబడతాయి అంటే, మనం కూడా ఒక్కొక్కసారి శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది, శోధనల గుండా వెళ్ళాల్సి వస్తుంది, వేదన గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మనము ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు దేవుని యొక్క జయ పొందుకోవడానికి అతన్ని బట్టి ఒక వివరణ కనుక్కున్నాడు. ఒకసారి దేవుడే అబ్రహామును కనుగొన్నాడు. అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. ఆయన ఎక్కడున్నాడో అంటే తన తండ్రి దగ్గర బొమ్మలు తయారు చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీకు కలిగినదంతా విడిచిపెట్టు, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నిన్ను ప్రేమించు వారిని నేను దీవిస్తాను, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తాను. దేవుడు ఆ విధమైనటువంటి వాగ్దానాన్ని, నిబంధన అబ్రహాము పక్షాన్ని చేశాడు. అదే రీతిలో నిబంధన కలిగినటువంటి దావీదు కూడా, నేను దేవుని యొక్క దయను పొందుకోవడానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? కుంటికాలు గలవాడు ఉన్నాడయ్యా, ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడయ్యా. లోదేబారులో ఒక చేదు అనుభవంలో ఆయన అక్కడ ఉన్నాడయ్యా. ఈనాడు మన బ్రతుకులు కూడా ఎలా ఉంటాయి అంటే చేదు బ్రతుకులుగా ఉంటాయి. ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లోనూ, అవమానంగా జరిగేటువంటి పరిస్థితుల్లోనూ, ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎవరో లెక్క చేయలేనటువంటి పరిస్థితులు కూడా నీకు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన గుండె ఎంతో భారం అయిపోతుంది, వేదనకు గురవుతాం, ఎంతగానో బాధపడతాం. దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి మనం దేవుని వైపు కనుక తిరిగితే, ఒకసారి దేవుని కనుక మనం ఆశ్రయిస్తే దేవుడు మన ఎడల గొప్ప విజయాన్ని ఇస్తాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన లోదేబారులో ఉన్నాడయ్యా, కుంటికాళ్ళు కలిగినటువంటి వాడుగా ఉన్నాడయ్యా. అయితే అక్కడ వెంటనే దావీదు ఆయనకు చెప్తున్నటువంటి సమాధానం ఏంటో చూద్దాం ఒకసారి. లోదేబారులోనున్న మాకీరు ఇంటనున్నాడని రప్పించెను. దావీదు నొద్దకు వచ్చి దావీదు మెఫీబోషేతు అని అతనిని పిలిచినప్పుడు నేనున్నాను, నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఈయన ఎక్కడున్నాడని కబురు పంపించినప్పుడు, ఆయనను తీసుకొచ్చినప్పుడు, అయ్యా యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషేతు నువ్వేనా అంటే, అయ్యా చిత్తగించుము నేనే. ఇప్పుడు వరకు ఆయన ఎక్కడున్నాడు అంటే లోదేబారులో ఉన్నాడు, ఒక శూన్యములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ నడిపించబడ్డాడు తెలుసా? రాజ్యభవనంలోనికి నడిపించబడ్డాడు, రాజ్యభవనంలోనికి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క బిడలుగా ఉన్నటువంటి మనం, దేవుని యొక్క కుమారులుగా నడిపించబడుతున్నటువంటి మనం, ఆయన రక్తములో కడగబడి ఆయన వాగ్దానానికిను ఆయన నిబంధనకును వారసులుగా ఉన్నటువంటి మనం, ఆయన స్వారూప్యమును ఆయన పోలికను కలిగి ఉన్నటువంటి మనం ఈనాడు లోక సంబంధమైనటువంటి క్రియల ద్వారా సతికిల పడిపోయి లేవలేని పరిస్థితుల్లో మనము శూన్యముగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నాం.
నువ్వేమి చేస్తున్న సంతోషం ఉండట్లేదు, నువ్వేమి చేస్తున్న సమాధానం ఉండట్లేదు, నువ్వేమి చేస్తున్న ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. ఎందుకనో తెలుసా? నీవు పడి ఉన్న స్థితి శూన్యముగా ఉన్నది. అది వెలుగుమయముగా నింపబడాలి అంటే దేవుని దగ్గరకు రావాలి. నువ్వు వెలుగుమయముగా నింపబడాలంటే దేవుని యొక్క ఇదిగో రాజ్య మందిరములోనికి రావాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. ఆ రాజులకు రాజు అయినటువంటి ఆ యొక్క ప్రభువు దగ్గరకు గనక మనము ఆయన మందిరములోనికి గనక నువ్వు అడిగి పెడితే, దేవుడు ఆ దినమున సమూయేలును పిలిచినప్పుడు అయ్యా నేనున్నానయ్యా చిత్తగించుమని అన్నాడు కదా. ఈ దినమున కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి నువ్వు వెళ్ళితే ఆయన నిన్ను పిలుచుతున్నాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. హీఈస్ కాలింగ్ అస్. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఆయన యొక్క మందిరంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టి ఆయన వైపును మనం చూస్తామో ఆయన ఖచ్చితంగా మన పరిస్థితిని మారుస్తాడు. ఆయన ఖచ్చితంగా మన స్థితిని మారుస్తాడు. ఆయన ఖచ్చితంగా ప్రతి విధమైనటువంటి పడిపోయిన స్థితిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన మునిగిపోతున్నావా? ఇదిగో అప్పుల బారిలో మునిగిపోతున్నావా? ఇదిగో నువ్వు పడుతున్నటువంటి అవమానాల నుండి ఇదిగో బయట పడలేక ఇదిగో నేను చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఈ దినాల్లో ఒక మాట పడనటువంటి వారు కూడా, చిన్న చిన్న పరిస్థితులు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలుగా ఆత్మహత్యకు కూడా పాల్పడేటువంటి వారు కూడా లేకుండా పోలేదు. ప్రియులారా, ప్రభు సన్నిధానంలో మనము ఎక్కడ పడిపోయి ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిక్కున లెగాలి. పేతురు యోహాను శృంగారమైనటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక కుంటివాడు భిక్షం అడుగుతున్నాడంట. వారు వచ్చినప్పుడు వారు ఏమైనా ఇస్తారేమో అని, వారి దగ్గర ఏమైనా కలుగుతుందేమో అని వారు ఎదురు చూసినప్పుడు, నీకు ఇవ్వడానికి మా దగ్గర అయితే ఏమీ లేదు కానీ, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అని వారికి సెలవిచ్చినప్పుడు ఆయన దిక్కున లేచి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడంట, దేవాలయంలోనికి వెళ్ళాడంట. ఆయన పడిన స్థితిలో నుండి లేచి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృపనిస్తున్నాడు. ఈ దినమును నీకు అనుగ్రహించాడు అంటే అది కేవలం దేవుని యొక్క కృపే. ఈ దినములో నువ్వు విధంగా నడిపించబడుతున్నావు అంటే ఇది కేవలం ఆయన నీకు ఇచ్చుచున్నటువంటి కృపే. నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిలో గొప్ప విజయమును నువ్వు పొందుకోవడానికి ఆయనే కారణమై ఉన్నాడు. ఈరోజు నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా దేవుని దగ్గరికి రా. దేవునికి అవకాశం ఇవ్వు, దేవునికి సమాధానం ఇవ్వు. నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, దేవుని మందిరానికి వస్తావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు. ఆయన శూన్యముగా ఉన్నటువంటి ప్రదేశము నుండి రాజ్యభవనంలోనికి వచ్చాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రోజంట ఒక రాజుగారు అడవిలోకి వెళ్తుంటే రాజుగారికి ఏదో ప్రమాదం సంభవిస్తే అతను ఒక 3 వ్యక్తులు కాపాడారంట. అతను కాపాడిన విధానాన్ని బట్టి వారిని 3ని పిలిపించి ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, మీరు నా ప్రాణమును కాపాడారు, మీరు నన్ను రక్షించారు కాబట్టి మీరు ఏదైనా కోరుకోండి, నేను మీకు ఏది అడిగినా ఇస్తానన్నాడంట. అయితే వారు సరే అని అనుకొని వారిలో ఒకడు అన్నాడంట, అయ్యా నాకు ఇంత బంగారం కావాలి, చాలా బంగారం కావాలి అని అన్నాడంట. సరే ఆయన కోరుకున్నట్లుగా ఆయనకు బంగారం ఇచ్చి పంపించండి అన్నాడంట. ఒకడు వెళ్ళిపోయాడు. రెండోవాడు వచ్చి నీకేం కావాలంటే నాకు చక్కగా ఇంత ధనం కావాలన్నాడంట. సరే అతను కోరుకున్నట్లుగా ఆయన అడిగింది ఇచ్చాడంట. సరే మూడోవాడు అన్నాడంట, అయ్యా నాకేం వద్దు కానీ నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యయ్యా అన్నాడంట. నా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలన్నాడంట. వాళ్ళేమో ధనం కావాలని కోరుకున్నారు, సమస్తాన్ని కావాలని కోరుకున్నారు, నువ్వేంటి మా ఇంటికి భోజనం రావాలని కోరుకున్నావు, మాకు నువ్వు వస్తే చాలయ్యా, అదే సంతోషమయ్యా
అని అన్నాడంట. సరే, నీ మాట చొప్పున అందరికి ఇస్తాననేటువంటి మాట ప్రకారం నేను చేస్తానని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక దినమున నేను ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాడు. రాజు ఒక్కడే వెళ్ళిపోడు కదా, ఆయనకు ముందు అనుచరులు ఉంటారు. అనుచరులు ఆ ఇంటికి వెళ్ళేటువంటి దారిలో వెళ్తుంటే ఆ దారి సరైనదిగా లేదంట, బురద, సరిగ్గా మార్గం లేదు. ఈ మార్గంలో రాజు నడవాలా అనుకొని రాజు వస్తారని ఇక్కడి నుంచి ఆయన ఇంటి వరకు చక్కటి మార్గాన్ని వేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇంటికి వెళ్ళి చూస్తే చాలా పూరు గుడిసె, అక్కడికి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. అందుకని ఆయన ఏమన్నాడు, ఈ ఇంటిలో ఆ రాజు భోజనం చేయాలా అని అనుకొని ఆ పేదవాడికి మరొక గృహాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గృహం కట్టారంట. అయితే వచ్చిన రాజు ఎక్కడ తింటాడు? తింటానికి కుర్చీ కావాలి కదా, దానికి డైనింగ్ టేబుల్ కావాలి కదా, ఆయన మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి మంచం కావాలి కదా. ఇవన్నీ రాజుకు కావలసినవన్నీ ఇతని యొక్క ఇంటిలో సమస్తాన్ని సమకూర్చిన తర్వాత అప్పుడు రాజు ఆ ఇంటిలో అడుగుపెట్టి సమృద్ధిగా భోజనం తిని ఆయన సంతోషపరిచి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేసేది ఏంటంటే, ధనమును కోరుకున్నవాడు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఎప్పుడైతే రాజు ఇంటికి రావాలని కోరుకున్నాడో రెట్టింపు ఆశీర్వాదమును పొందుకున్నాడు ఆయన, రెట్టింపు దీవెనను పొందుకున్నాడు ఆయన. అలాగనే ఈయన ఎక్కడ శూన్యములో ఉన్నటువంటి తన జీవితాన్ని, లోదేబారులో ఉన్నటువంటి తన బ్రతుకును ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? రాజ్యభవనంలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో ఈ రాజ్య భవనములోనికి మనం నడిపించబడాలి అంటే యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. ఈ రాజ్య భవనంలోనికి మనం ముందుకు కొనసాగింపబడాలంటే యేసయ్యకు మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రాముఖ్యతను ఇస్తామో దేవుడు మన యెడల గొప్ప కార్యాలు చేస్తాడు. కింద చదువుదామా? అందుకు దావీదు అక్కడ మెఫీబోషెతుతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా? 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియులారా, అతని యొక్క జీవితం ఎలా మార్చబడిందో చూడండి. ఇదిగో దావీదు అతనితో అన్నటువంటి మాట, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. ఇప్పుడు దాకా శూన్యంగా ఉందని, ఏమి జరగట్లేదని, ఏమి సాగట్లేదని భయపడుతున్నావా? ఇంకా ముందున్నటువంటి పరిస్థితిని ఎలా సాగించాలి, నా కుటుంబాన్ని నేను ఎలా సాగించాలి, కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబంలో ఐక్యత లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా నేను ఎలా సాగించాలి? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, ఎలా సాగించాలో భయపడుతున్నావా? నీ భర్తతో సమాధానం లేకుండా ఎలా సాగించాలని అనుకుంటున్నావా? భయపడొద్దు, భయపడొద్దు. దేవుడు నీకు ఒక కలిగిన స్థితిలో నుండి దేవునికి సంతోషాన్ని ఇస్తాడు. కలిగిన స్థితిలో నుండే దేవునికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎందుకు భయపడతాం? అందుకని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. నీ యొక్క ఉద్యోగ విషయంలో నువ్వు భయపడుతున్నావేమో, నీకు కలిగినటువంటి నిందలకు నువ్వు భయపడుతున్నావేమో, నన్ను ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడుతున్నావేమో, ఎవరో నిన్ను అవమానపరుస్తారని నువ్వు భయపడుతున్నావేమో. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు భయపడొద్దు. నీ తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి నేను నీకు ఉపకారం చేస్తాను, నీ యొక్క పితరుడైనటువంటి సౌలు భూమి అంతటి నీకు ఇస్తాను, ఆశీర్వాదం. నువ్వు నా భోజనపు బల్ల యొద్దనే నువ్వు నిత్యం భోజనం చేస్తావు. ఈరోజు యేసయ్య దగ్గర నువ్వు వస్తే నీ పరిస్థితులు మార్చేస్తాడు ఆయన. ఉద్యోగాల కొరకు,
లేకపోతే నీ కలిగిన స్థితుల కొరకు, ఆర్థికమైన పరిస్థితుల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుమారుల కొరకు, లేకపోతే నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, లేకపోతే నీ వ్యాపారం కొరకు నువ్వు భయపడుతున్నావేమో. దేవుని మందిరానికి వచ్చి నీ విన్నపాన్ని తెలియజేయి. అయ్యా నేనున్నానయ్యా, చిత్తగించుము. అయ్యా నేనున్నానయ్యా, నాకు సహాయం చేయి. అయ్యా నేనున్నానయ్యా. ఆయన వైపు తిరుగు, ఆయనను పిలు. ఆయన ఖచ్చితంగా నీ ఎడలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ ఎడలో సూచక క్రియలు చేస్తాడు ఆయన. అందుకని ఇక్కడ ప్రత్యేక నువ్వు భయపడొద్దు. శూన్యములో ఉన్నటువంటి జీవితాన్ని రాజ్యభవనంలో నడిపించాడు. లోదేబారులో నుండి రాజ్యభవనంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిలో మన పరిస్థితులు శూన్యముగా ఉన్న, చేదుగా ఉన్న, ఇబ్బందికరంగా ఉన్న, ఒకవేళ కష్టంగా ఉన్న నువ్వు భయపడ మాకు. దేవుడు రాజ్యభవనంలోని మారుస్తాడు. రాజ్యభవనంలోని మారుస్తాడు. ఆయన రాజ్యభవనంలోని మారుస్తాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయా నీ కృప నాకు దయచేయండి ప్రభా, ఆయన వేడుకోవాలి. దావీదు కూడా దేవుని సన్నిధానంలో ఆయన అడిగినటువంటి వరం ఏంటో తెలుసా? అయ్యా చిరకాలం నీ మందిరంలో నివాసం ఉంటానయ్యా అన్న ఒక్క వరాన్ని అడిగాడు. ఈరోజు శూన్యముగా ఉన్న బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చబడాలనుకుంటే దేవుని వైపు తిరగడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఏమీ లేనటువంటి పరిస్థితి నుండి దీవెనకరంగా మార్చబడాలని ఆశపడుతున్నావా? ఒకసారి యేసయ్య దగ్గరికి రా, ఆయన మందిరంలోనికి రా, ఆయన్ను వేడుకో. నువ్వు భయపడొద్దు. ఆయన మునిగిపోతున్న ప్రతి ఒక్క పరిస్థితి నుండి లేవనెత్తగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. దేవుని వైపు తిరగండి. దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప దీవెనలతో నింపుతాడు. అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు మనందరి విడికలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క పెనియలు ఉద్యమం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రత్యేకంగా నాయన నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా యొక్క బిడ్డల జీవితాల్లో, లేకపోతే ప్రభు మా హృదయాల్లో శూన్యముగా ఉంది, ఇది మా వల్ల కాదు, ఇది మేము చేయలేము, అయ్యా మాకు వేరే ఆధారం లేదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో, అన్ని ద్వారాలు మూయబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మా బ్రతుకులు మేము కలిగి ఉన్నామేమో నాయన తండ్రి. ఒకవేళ నీ బిడ్డలు ఏ ఒక్క కుటుంబాల్లో అయితే ఏ శ్రమను బట్టి, ఏ శోధను బట్టి అయితే వారు బాధపడుతున్నారో నాయన, నీ సన్నిధానంలో ఒక్కసారి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తుతులు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. శూన్యములో నుండి రాజ్యభవనంలోనికి మీరు మార్చండి తండ్రి. లోదేబారులోని రాజ్యభవనంలోని మీరు మార్చండి. దీవెనకరంగా మీరు మార్చండి, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా తండ్రి నీకు వందనాలు. సీయోనులను మీరు మమ్మల్ని ఆశీర్వదించి, సీయోనులను మీరు మమ్మల్ని బలపరిచి ప్రభా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చి, ప్రతి ఒక్క కుటుంబంలో ధైర్యాన్ని ఇచ్చి, వారు తలబెడుతున్న ప్రతి ఒక్క పనిలో గొప్ప విజయం ఇచ్చి, వారు ఎక్కడ అడుగు పెట్టినను గొప్ప విజయం పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధానంలో మమ్మల్ని అందరూ మీరు బలపరచండి అయ్యా. నీ సన్నిధానంలో మమ్మల్ని అందరూ మీరు వాడుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధానం మమ్మల్ని ప్రభా తండ్రి నీకు నిశ్చితానుసారంగా మమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించి, సమృద్ధితో నింపి, దీవెనకరంగా మమ్మల్ని వాడుకోమని అయ్యా తండ్రి. వర్తమానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించి, ఆశీర్వించి, బలపరిచి, సీయోనులను మమ్మల్ని ఆశీర్వదించి, ఇంకా నీ పరిచర్యను ప్రభా దీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు అనే కృప, పరిశుద్ధాత్మ కన్యుల సహవాసము, సన్నిధి, ఆదరణ కూడిన మనకును, సంగమునకును, సకల కోటి పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడయుండి, క్షేమమునిచ్చి, సమాధానమునిచ్చి, నడిపించి, వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.